హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని కుందారపు. ఈరోజు అయితే వెజిటేబుల్ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము. అండ్ నేను ఇక్కడ ఏది కనిపిస్తే అది తెంపాలనుకున్నాను. ఇక్కడైతే లేడీస్ ఫింగర్స్, కాకరకాయలు, టమాటోస్, వంకాయలు అయితే ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు బెండకాయలు అయితే తెంపుతున్నాను. అవి ఒక 7-8 వెళ్ళినాయి కర్రీ మందం అయితే. అండ్ ఇక్కడ కాకరకాయ చెట్టు, ఇవి లేడీస్ ఫింగర్ కొన్ని ఉన్నాయి, 5-6 ఇవైతే 5-6 ఉన్నాయి. సో కొన్ని వెళ్తాయి ఇవి మాకు. అండ్ మేము బయట అమ్మము, ఇంట్లో వరకే. ఈ చెట్లు అయితే ఇప్పుడైతే బెండకాయలు అయితే వెళ్ళినాయి. అండ్ ఇంకేమైనా వస్తున్నాయేమో చూస్తున్నాను. ఇవైతే ముదిరిపోయినాయి, చాలా 2-3 అయితే ముదిరిపోయినాయి. అది చూడలేదు కావచ్చు మేము. ఇట్లా ఇది కూడా ముదిరిపోయింది. సో ఇవైతే తెంపేసినాము బెండకాయలు. నెక్స్ట్ అయితే కాకరకాయల దగ్గరికి పోతున్నా. ఈ చిన్న ఉన్నాయి, తెంపొద్దు అనుకున్నాం. బట్ ఇవి ఇంతకుముందు అవి వైట్ కలర్లో ఉండే కాబట్టి కనిపించలేదు మాకు. అవి పెద్దగా అయ్యి మొత్తం పండు అని ఇచ్చిపోయింది, ఒక ఫ్లవర్ లాగా. సో చిన్నవి కూడా తెంపేద్దామని తెంపుతున్నాను. చూసిరా, ఇది కూడా పండు అయింది. కొంచెమైనా వెళ్తుంది కదా అని తెంపిన. అక్కడ చూసి ఫ్లవర్ టైప్ ఎంత ఇచ్చుకుందో, మొత్తం పండు అయిపోయింది. మేము చూడలేము కిందికి ఉంది అని. సో ఇప్పుడైతే చిన్న అయినా పెద్ద అయినా అన్నీ తెంపేసిన నేను. కర్రీ మందం వెళ్ళినా అని మనకది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేనైతే చిన్న పెద్ద అన్నీ తెంపేసి కర్రీ మందం అయితే సెట్ చేసేసిన. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఇంట్లో ఏది లేకుంటే ఇలా మనం మొత్తం చెట్టుని జల్లెడ పట్టాలి, అప్పుడైతే మనకి అన్నీ దొరుకుతాయి. అండ్ ఇదైతే గోరింటాకు చెట్టుకు వారింది. గోరింటాకు చెట్టు అవుట్ సైడ్ కూడా అది కాకరకాయ చెట్టు మొత్తం ఉంది. బట్ అక్కడికి వెళ్ళాలంటే వీడియో తీసే వాళ్ళు ఉండరు కాబట్టి నేనే కష్టం అనకుండా వెళ్ళి తెంపిన. అండ్ బ్యాక్ సైడ్ ఒక వంకాయ, 2 టమాటోస్, అండ్ 8-9 బెండకాయలు, కొన్ని కాకరకాయలు అయితే దొరికినాయి. ఈరోజు అయితే ఫుల్ 2 days మనమైతే కర్రీస్ వచ్చేసినాయి. బాయ్ గైస్.